GSLV కౌంట్ డౌన్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 1:57 కౌంట్ డౌన్ ప్రారంభిస్తారు. 27 గంటల పాటు కౌంట్ డౌన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇక GSLV F9 రేపు నింగిలోకి దూసుకెళ్లనుంది. GSLV కౌంట్ డౌన్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 1:57 కౌంట్ డౌన్ ప్రారంభిస్తారు. 27 గంటల పాటు కౌంట్ డౌన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇక GSLV F9 రేపు నింగిలోకి దూసుకెళ్లింది. దీనిపై మరింత సమాచారం నుంచి నెల్లూరు నుంచి మా ప్రతినిధి అందిస్తారు. హలో, చెప్పండి. రేపు మురళి చెప్పండి, రేపు జరగబోయే GSLV కౌంట్ డౌన్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది కదా, దీని దగ్గర నుంచి మీ అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శ్రీవిద్య. రేపు నింగిలోకి భారత అంతరిక్ష ప్రయోగ సంస్థ ఇస్రో అద్భుతం సృష్టించనుంది. ఏదైతే GSLV F9 రాకెట్ ని రేపు సాయంత్రం 4:57 అంతరిక్షంలోకి ప్రయోగించనుంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోట భారత అంతరిక్ష ప్రయోగ సంస్థ నుంచి ఈ ప్రయోగం జరగనుంది. దానికి సంబంధించి ఇప్పటికే అంటే మరి కాసేపట్లో అంటే 1:57 కౌంట్ డౌన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కౌంట్ డౌన్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత నిర్విరామంగా అంటే 27 గంటల పాటు కౌంట్ డౌన్ ప్రక్రియ కొనసాగుతుంది. 27 గంటల తర్వాత అంటే రేపు సాయంత్రం 4:55 నిప్పులు కక్కుతూ GSLV F9 రాకెట్ నింగిలోకి ప్రవేశించనుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లను కూడా షార్ కేంద్రంలో పూర్తి చేశారు. ఇస్రో చైర్మన్ అలాగే షార్ డైరెక్టర్ కుంహికృష్ణన్ వీళ్ళందరూ కూడా ఇప్పటికే షార్ కి చేరుకున్నారు. చేరుకొని పరిస్థితులను కూడా అవగాహన చేసే పరిస్థితుల్లో ప్రస్తుతం ఇక్కడ వాతావరణం కొనసాగుతుంది. దీనికి సంబంధించి అంటే రేపు సాయంత్రం 4:55 నింగిలోకి ప్రవేశపెట్టనున్నటువంటి GSLV F9 రాకెట్ కి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ పూర్తి స్థాయిలో పూర్తయి అంటే ఏదైతే ప్రయోగ కేంద్రం అయినటువంటి షార్ లో మొదటి ప్రయోగ దగ్గరికి కూడా ఇప్పటికే ఈ రాకెట్ ని తీసుకొచ్చున్నారు. అయితే రేపు సాయంత్రం కరెక్ట్ గా 4:50 పంపించేటువంటి రాకెట్ ముహూర్తం అయితే నిర్ణయించారు. అయితే ఈ రాకెట్ లో GSAT-9 ఉపగ్రహాన్ని కూడా నింగిలోకి పంపిస్తున్నారు. అంటే సార్క్ దేశాలు ఒక పాకిస్తాన్ మినహాయించి మిగతా అన్ని దేశాలు 7 దేశాలు కూడా సమాచార వ్యవస్థను ఈ రాకెట్ ద్వారా పొందనుంది. దీనికోసం ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం 235 కోట్ల వ్యయాన్ని కూడా ఖర్చు చేసింది. 2230 కిలోల బరువు కలిగినటువంటి GSAT-9 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపించున్నారు. ఈ రాకెట్ సక్సెస్ అయితే కనుక ఇటు భారత్ తో పాటు 7 దేశాలు అంటే నేపాల్, భూటాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ ఇంకా మాల్దీవులతో సహా మొత్తం 7 దేశాలు కూడా ఈ సమాచార వ్యవస్థను ఉపయోగించుకోనున్నాయి. ఇప్పటికే సమాచార వ్యవస్థలో GSLV ద్వారా పంపించినటువంటి ఉపగ్రహాలని కూడా భారతదేశ సమాచార వ్యవస్థకు కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు పంపించేటటువంటి ఈ ప్రయోగం మాత్రం 7 దేశాలకు సంబంధించినటువంటి సమాచార వ్యవస్థలో కీలకం కానుందని చెప్పవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం అంటే సహచర దేశాలకి మనం తోడుండాలని తీసుకున్నటువంటి నిర్ణయం ఈ రోజు పంపిస్తున్నటువంటి ఉపగ్రహం అని చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇటు భారతదేశానికి సంబంధించే కాకుండా ఇటు 7 దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట షార్ సెంటర్ కి ఇప్పుడే చేరుకుంటున్నారు. రేపు సాయంత్రం ప్రయోగ సమయానికి అన్ని దేశాలకు సంబంధించిన ప్రతినిధులు కూడా ఇక్కడ ఉండి తిలకించే పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రయోగం పైన ఇప్పటికే ఆసక్తికరంగా కూడా 7 దేశాలు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. దీనిపై ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావచ్చు, ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కావచ్చు, వీరందరూ కూడా ఇప్పటికే షార్ శాస్త్రవేత్తలకి అభినందనలు చెప్పినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి రేపు జరగనున్న ప్రయోగానికి మీడియాకి మాత్రం అనుమతి నిరాకరించారు షార్ శాస్త్రవేత్తలు కావచ్చు, అధికారులు కావచ్చు. అంటే యావత్ ఇటు సార్క్ దేశాలకు సంబంధించినటువంటి ప్రయోగం కావడంతో మీడియా అవసరం లేదంటూ కూడా ఒక ప్రకటన జారీ చేయడం జరిగింది. మొత్తానికి రేపు సాయంత్రం జరగనున్నటువంటి GSLV F9 రాకెట్ ప్రయోగానికి మరి కొద్దిలోనే కౌంట్ డౌన్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ మురళి.